వాళ్ళందరూ కూడా నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు. ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రామిస్ ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది ముందిచ్చిన ప్రామిస్. దాని తగ్గట్టుగానే గౌరవమైన ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ ఈడీబీ చైర్మన్గా అనేక విదేశాలు తిరగటం, ఆ దేశాల నుంచి అనేక కంపెనీలని అట్రాక్ట్ చేయడం జరిగింది. జనరల్గా ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ రాకుండా ఉద్యోగాలు రావు. అందుకనే ముఖ్యమంత్రి గారు వీటి మీద స్పెషల్ ఫోకస్ చేసి అనేకమైన ఇండస్ట్రీస్ని కాంట్రాక్ట్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మొన్న జరిగిన విశాఖపట్నంలో సమిట్ తీసుకుంటే సిఏ సమిట్, అక్కడ దాదాపు 13 లక్షల కోట్లకి అగ్రిమెంట్ ఎంఓయూలని ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎన్నో రెట్లయినాయి. 13 లక్షలకి ఎంఓయూలు అంటే 13 లక్షలకు ఉద్యోగాలు వస్తాయి. దానికి ముందే అంతకుముందు దాదాపు 9 లక్షలకు ఎంఓయూలు అయినాయి. అయితే మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, 20 లక్షలు కాదు 50 లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేసేట్టుగా మీరందరూ వర్క్ చేయాలని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు విదేశాలు తిరగటమే కాకుండా ఈ మధ్య అందరు మంత్రులు కూడా వేశారు. ఒక్కొక్కరు 2 కంట్రీస్కి పోయి అధికారులతోటే అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అందరినీ కలిసి వాళ్ళందరినీ ఇన్వైట్ చేయండి అని. నేను కూడా సౌత్ కొరియా, దుబాయ్ రెండు దేశాలకు వేయించాను. 2014-19లో కూడా అనేక విదేశాలు తిరిగారు. ఎక్కడికి పోయినా ఇండస్ట్రీస్ అని రమ్మంటే వాళ్ళు ఒకటే ఫస్ట్ అడిగేది ఏంటంటే, మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, అంటే ప్రశాంతంగా ఉందా, లేదంటే అరెస్టులు, జైలు లేటాలు, కొట్లాట్లు, ధర్నాలు, ఇవే ఫస్ట్ క్వశ్చన్. అదే ఏ కంట్రీ వాళ్ళు వ్యాపారాలు పెట్టాలన్నా ఫస్ట్ అడిగే క్వశ్చన్ అది. ఆ తర్వాత వాళ్ళు రోడ్డు, తర్వాత వచ్చి వాటరు, ఎలక్ట్రిసిటీ కనెక్షను, తర్వాత ల్యాండ్ అడుగుతారు. మన ప్రభుత్వం అనేక పాలసీలు ముఖ్యమంత్రి గారు చేశారు. ఆ పాలసీలు చాలా సింపుల్ చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇచ్చినా అంతకంటే బెటర్గా సబ్సిడీ ఇవ్వటం. ప్రతి రాష్ట్రం సబ్సిడీ ఇస్తుంది, ల్యాండ్ ఇస్తుంది తక్కువ రేటుకి, వాటర్లో సబ్సిడీ ఇస్తుంది, ఎలక్ట్రిసిటీలో సబ్సిడీ ఇస్తుంది. అయితే వాటికంటే బెటర్గా ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు పాలసీలు తీసుకొచ్చారు. ఆ పాలసీలకి అట్రాక్ట్ అయ్యే మొన్న 13 లక్షల కోట్లకి యాక్చువల్గా ఎంఓయూలు అయినాయి. అయితే ఇవన్నీ గ్రౌండ్ కావాలంటే టైం పడుతుంది. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు కావు. మినిమం 1 year నుంచి 4 years పడతాయి. కొన్ని 1 year, కొన్ని 1.5 years, 2 years, 3 years, 4 years, 5 years. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మినిమం ఉద్యోగాలు వచ్చేటట్టుగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంలో మెఫ్మా, అదేవిధంగా నిపుణ వీళ్ళు కలిసి యాక్చువల్గా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఇంతవరకు 6,409 మంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు ఇంటర్వ్యూ జరిగిన జిల్లాల్లో. దాంట్లో 1,675 మంది సెలెక్ట్ అయ్యారు. నెల్లూరులో తీసుకుంటే ఈరోజు జరిగిన మేడలో 1,739 మంది యాక్చువల్గా రిజిస్టర్ చేసుకొని అపీర్ అయ్యారు. అందులో 250 మందిని ఫస్ట్ సెలెక్ట్ చేశారు. మరొక 250 మంది సెకండ్ స్క్రూటినీ, థర్డ్ స్క్రూటినీ ఉంది. ఒక 255 మందికి ఫైనలైజ్ చేశారు. నిజంగా ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. నేను
ఈ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఒకటే చెప్పేది, మనకు వచ్చిన ఉద్యోగం ఎంత జీతం ఉద్యోగం ఎలాంటిది అనే దానికంటే కూడా వచ్చిన ఉద్యోగంలో మనం ఎంత చక్కగా చేస్తున్నాం, ఎంత నైపుణ్యంగా చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుంది. వచ్చిన ఉద్యోగం చిన్నదైనా దాంట్లో మనం చేసే యొక్క నైపుణ్యాన్ని బట్టి, హార్డ్ వర్క్ని బట్టి, సిన్సియారిటీని బట్టి మన యొక్క ఫ్యూచర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను 1979లో ఎంఎస్సి పాస్ అయ్యా, తిరుపతి ఎస్ యూనివర్సిటీ. నెల్లూరు విఆర్ కళాశాలలో డిగ్రీ చదివా. ఇక్కడ యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ని, ఎంఎస్సి తిరుపతి యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ని. అయితే 1979 ఆగస్టులో అక్కడ ఎగ్జామ్ రాసి నెల్లూరులో విఆర్ కళాశాలకు వచ్చి అక్కడే నేను చదివింది. ఆ రోజు సాయంకాలం 5 గంటలు తిరుపతి నుంచి నేరుగా వచ్చాను. ఎందుకు వచ్చానంటే అక్కడ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఒక పార్ట్ టైం జాబ్ ఖాళీగా ఉందని. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో స్టాటిస్టిక్స్ పేపర్ ఒకటి ఉంది, అప్పుడే ఆ సంవత్సరం ఇంట్రొడ్యూస్ చేశారు. దాన్ని టీచ్ చేయడానికి ఒకరు కావాలంటే ఈవినింగ్ 5 o'clock వచ్చి అక్కడ ప్రిన్సిపాల్ కలిశాను. ప్రిన్సిపాల్ గారు మేనేజ్మెంట్ సుబ్రహ్మణ్యం గారు అని ఉంటారు, రామసుబ్రహ్మణ్యం అని. ఆయన పోయి కలవండి అన్నాడు. ఆయన పోయి కలిశారు ఈవినింగ్ 5 o'clock. కలవంగానే అంటే అదే కాలేజీలో చదివాను, అక్కడే యూనివర్సిటీ ఫస్ట్. ఆయన వెంటనే క్లాస్ తీసుకుంటావా ఇప్పుడు అన్నాడు. తీసుకుంటాను సార్ అంటే. నైట్ కాలేజీ అప్పుడు 3 షిఫ్ట్ ఉండేది గారు కాలేజీ. మార్నింగ్ షిఫ్ట్ అప్ టు 12:30 డిగ్రీ, 12:30 నుంచి మళ్ళీ సాయంకాలం దాకా ఇంటర్మీడియట్, నైట్ డిగ్రీ అండ్ ఇంటర్. డిగ్రీ ఫైనల్ ఇయర్ క్లాస్ తీసుకుంటా అన్నాడు. వెంటనే క్లాస్కి వెళ్ళాను. దాని తర్వాత పార్ట్ టైంగా అపాయింట్ చేశారు. అప్పుడు పార్ట్ టైం ఏంటంటే గంటకి 4 రూపాయలు, క్లాసుకి పోతేనే 4 రూపాయలు. అప్పుడు స్ట్రైకులు ఉండేవి, అప్పుడు కాలేజీలో స్ట్రైకులు ఉండేవి, ఇప్పుడు లేవు. ఆ రోజు స్ట్రైక్ అయ్యి కాలేజీ మూసేస్తే ఆ అవర్కి జీతం ఉండదు. మొదటి 3 నెలలు నేను వర్క్ చేస్తే నాకు వచ్చిన జీతం 120 రూపాయలు, 120. నేను అసలు తీసుకోవాలి. సైమల్టేనియస్గా ఇంటి దగ్గర ట్యూషన్ స్టార్ట్ చేశాను. అప్పటికే నాకు 1000 అయిపోయారు. అయితే మేనేజ్మెంట్ ఒక గోల్డ్ మెడలిస్ట్కి యూనివర్సిటీ ఫస్ట్ అటు డిగ్రీలోను ఎంఎస్సీలోను 3 నెలలకి 120 రూపాయలు అయిందని మేనేజ్మెంట్ వల్ల కమిటీ పెట్టుకొని నెలకి 400 ఫిక్స్ చేసింది. నాకు 400 ఇక్కడ ఫిక్స్ చేసింది తప్ప రాష్ట్రంలో అన్ని కాలేజీల్లో పార్ట్ టైంకి 400 గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. అంటే 120 నుంచి నెక్స్ట్ స్టెప్ 400 అయ్యాయి. ఆ 400 నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళే మేనేజ్మెంటే తర్వాత 5 men కమిటీ అని యూనివర్సిటీ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేసి నాకు రెగ్యులర్ పోస్ట్ ఇచ్చారు, పర్మనెంట్ పోస్ట్, గవర్నమెంట్ జీతం 875 రూపాయలు అప్పుడు 1979. అయితే సైమల్టేనియస్గా ఇంట్లో ట్యూషన్స్, హార్డ్ వర్క్. అప్పటికే దాదాపు 2000 మంది స్టూడెంట్స్ అయ్యారు. 1 year వర్క్ చేశాను కళాశాలలో. 1 year తర్వాత ఐ రిజైన్ మై జాబ్. నేను రిజైన్ చేస్తే మేనేజ్మెంట్ ఒప్పుకోలే. గవర్నమెంట్ జాబ్ ఏ పిచ్చాడు వదులుకుంటాడు, ట్యూషన్ నమ్ముకోనని. బట్ ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఆన్ నా మీద నాకు నమ్మకం ఉంది. అందుకని నాకు రిజిగ్నేషన్ ఇవ్వంటే మేనేజ్మెంట్ లేదు నీకు 4 years లీవ్ ఇస్తున్నాం, లాంగ్ లీవ్, లాస్ ఆఫ్ పే మీద నీ జాబ్ ఉంటుంది, నువ్వు నీ వర్క్ చేసుకొని వదిలేశారు. ఆ తర్వాత నేను ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేస్తూ వచ్చాను. ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్ 32 రాష్ట్రాల్లో ఉంది. 6,50,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. 50,000 మంది ఈరోజు శాలరీస్ ఎంప్లాయీస్ ఉన్నారు. నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది 50,000 మంది ఎంప్లాయీస్ అంటే 60,000 కుటుంబాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా హార్డ్ వర్కే, నేను చేసిన హార్డ్ వర్క్. ఎవరైనా సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తే 100% సక్సెస్ అవుతాం. ఏ చిన్న జాబ్, 4 రూపాయలు నా జాబ్, 4 నుంచి అంటే 3 నెలలకి 120, 3 నెలలకి 120 అంటే నెలకి ఎంత, 40 రూపాయలు.
బట్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ మేనేజ్మెంట్ సింపతిగా అది 400 చేసింది. నెక్స్ట్ మేనేజ్మెంటే పర్మనెంట్ పోస్ట్ గవర్నమెంట్ పోస్ట్ ఏర్పాటు చేసింది. బట్ సైమల్టేనియస్గా హార్డ్ వర్క్ నమ్ముకున్నా, ఈ రోజుకి హార్డ్ వర్క్ చేస్తున్నా. అందువల్ల అందరికీ ఈ పోస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి మనకి ఎలాంటి జాబ్ వచ్చింది, ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, నాకు ఎలాంటి జాబ్ వచ్చింది, నాకు వచ్చి 8 లక్షల ప్యాకేజా, 6 లక్షల, 4 లక్షల, 2 లక్షల, లక్ష అనేది కాకుండా మీరు ఫీల్డ్లో హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా ఉన్నత స్థితికి పోతారు. ఈరోజు ఎంతో మంది తీసుకోండి, ఇప్పుడు ఆదాని తీసుకోండి. ఆదాని ఏంది? ఏ స్మాల్ పర్సన్, ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్. అదేవిధంగా జిఎంఆర్ తీసుకోండి, జిఎంఆర్ ఇస్ స్మాల్, అంటే మనకు తెలిసినవాడు ఈరోజు ఇంటర్నేషనల్. అందువల్ల ఎవరైనా వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేసినాడు. ఎవ్రీబడి దే వర్క్, ఎందుకంటే వాళ్ళందరితో నేను డిస్కస్ చేస్తుంటాను. వాళ్ళందరూ ఎక్సలెంట్గా హార్డ్ వర్క్ చేసినాడు. హార్డ్ వర్క్ చేయకుండా ఎవ్వరు సక్సెస్ కాదు. అందువల్ల నేను అందరినీ మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు వచ్చిన జాబ్ ఎంతది అనేది కాకుండా దీంట్లో హార్డ్ వర్క్ చేయండి, చేసుకుంటూ ఉండండి. మళ్ళీ ఇంకో జాబ్ వస్తే దానికి షిఫ్ట్ కావచ్చు, మళ్ళీ ఇంకో జాబ్ వస్తే షిఫ్ట్ కావచ్చు. అట్లా అంచెలంచెలుగా ఎదిగి ఉన్న స్థితికి మీరు అందరూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.